తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. పెళ్లి కూతురు చేతిలో ఉన్న బిడ్డ ఆవిడ బిడ్డ కాదు. ఆ పెళ్లి కొడుకుగా ఉన్నాడే రాజారావు గారు, ఆయన బిడ్డ. ఆ బిడ్డ పురుట్లోనే భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకుని వస్తున్నాడు. అవునా? మరా పెద్దావిడెవరు? రాజారావు గారు తల్లా? కాదత్తా, ఆ పెళ్లి కూతురుందే దేవకి, ఆవిడ తల్లి. నా బిడ్డకి సవత్తల్లిని అనిపించుకోవడం నాకిష్టం లేదు. కన్నతల్లిలాగే ఉండాలనుకుంటున్నాను. నేను సవత్తల్లిననే నిజాన్ని జీవితాంతం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిడ్డతో చెప్పనని నాకు మాటివ్వండి. నువ్వు కన్నతల్లివి కాదనే నిజాన్ని మన బిడ్డకి ఎన్నటికీ తెలియనివ్వను. ఒసే 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 నీ అసాధ్యం కూలా, నిజంగానే వీడికి కనతల్లి అవుతావంటే అసలు నువ్వు ఈ రెండో పెళ్లివాణ్ణి చేసుకున్నది ఎందుకు? ఈ ఆస్తిపాస్తుల కోసం కాదు? అవును, అక్షరాల ఆస్తి కోసమే. మరేం చేస్తున్నావే నువ్వు? ఆస్తులు కొట్టేయడం గురించి ఆలోచించకుండా వీడిని కన్నతల్లిగా చూసుకుంటూ అసలు నువ్వు సవతల్లివనే నిజాన్ని కూడా దాచేయాలని చూస్తున్నావు. అరే, ముందు వాణ్ణి ఆడించడం ఆపి నాకు సమాధానం చెప్పు. నేను ఆడిస్తోంది ఈ బిడ్డని కాదమ్మా, నా మొగుణ్ణి. మనం ఈ ఐశ్వర్యాన్ని అనుభవించాలన్నా, ఈ యావదాస్తి రేపు పుట్టబోయే నా బిడ్డలకి చెందాలన్నా ఆయన దృష్టి నా మీదుండకూడదు. నన్ను గుడ్డిగా నమ్మాలి. అలా నమ్మాలంటే కొడుకు మీదుండే ఆయన ప్రేమని అడ్డం పెట్టుకునే నమ్మించాలి. అందుకే సవత్తల్లిని అనే నిజం దాచాలని మాటివ్వమన్నాను. అమ్మయ్యా, అంతే కదా. నేనింకా ఎంత బెదిరిపోయానో తెలుసా? నువ్వు నీ మొగుడుతో మాట్లాడుతూ ఉంటే నువ్వు నిజంగానే మంచిదానివి అయిపోయావేమోనని కంగారు పడ్డానే. గొంతు కోయడానికి ఆ మాత్రం నిజాయితీగా నటించకపోతే కష్టమమ్మా. ఈ మంచితనం అనే ముసుగుంది చూసావు, ఆ ముసుగు చాటున ఎన్ని దుర్మార్గాలైనా చేసేయొచ్చు. నాన్న సుధీర్, నా బంగారు కొండ, ఈ యావదాస్తి నీకు, ఈ పుట్టబోయే వాళ్ళకి. నిన్ను మహారాజులా పెంచుతాను. నీకోసం ఒక దళపతిని కూడా పెంచుతున్నాను. పేరుకే వాడు నీకన్నా, నిజానికి వాడు మనకి బానిస. నాన్న నందు, ఏమైందన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? నా కుక్కతో నేను దాగుడు మూతలు ఆడుతుంటే అది నన్ను వదిలేసి పారిపోయింది. ఏంటోమ్మా, నువ్వు ఇష్టపడేవి, నువ్వు ప్రేమగా చూసుకునేవి ఏవీ నీతో ఉండడం లేదు. పోన్లే, మీ నాన్నతో చెప్పి మరో కుక్కను తెమ్మంటాను. నాకు జీవితం
రూమ్ లో కుక్క వద్దు, ఏమీ వద్దు. కుక్క కనబడకుండా పోవడానికి కారణం నేనే. ఆ? వాడికి దగ్గరయ్యేవన్నీ దూరం అయిపోతాయని వాడు నమ్మేలా చేశాను. ఇది వాడి బలహీనత అవుతుంది, అదే నా బలమవుతుంది. వీడు పెరిగి పెద్దవాడయ్యే లోపు నాతో, నా పిల్లలతో తప్ప అన్ని విషయాల్లో మెటీరియలిస్ట్ అయ్యేలా చేస్తాను. దేవకి, సుధీర్, అత్తయ్య చెప్పింది గుర్తుందిగా? మీరందరూ వాడి దగ్గర నేను చెప్పినట్టే నడుచుకోవాలి. ఉమ్. ఏంటిది? నచ్చలేదా నాన్నా? ఉండు, ఈ పాత్ర కూడా తెరిచి చూస్తాను. నువ్వాగు. అన్నయ్య టేస్ట్ ఏంటో తమ్ముడిగా నాకు బాగా తెలుసు. పొద్దున్నే నాకేంటి ఈ టార్చర్? టార్చర్ ఏముందిరా ఇందులో? నీ చాయిస్ చెప్తే నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తాం. పెళ్లి నా చాయిస్ లో లేదని 100 సార్లు చెప్పా. నేను 200 సంబంధాలు తెచ్చాను, తెస్తూనే ఉంటాను. అసలు నాకు ఈ పెళ్ళొద్దు మొర్రో అంటే వినరే. దేవకి, నీ కొడుకు నీ మాట తప్పకుండా వింటాడని మురిసిపోతూ ఉంటావు కదా, ఏది మరి? నాన్నా, ప్లీజ్ నాన్నా, పెళ్లికి ఒప్పుకో నాన్నా. అమ్మతోనే కాదు, ఆ దేవుడితో చెప్పించినా కూడా నేను పెళ్లి చేసుకోను చేసుకోను చేసుకోను. వెళ్ళరా వెళ్ళు. నువ్వు మమ్మల్ని ఆడిస్తున్నావు. నిన్నాడించే పిల్ల ఎక్కడో ఉండే ఉంటుంది. ఆ పిల్ల చేతిలోంచి మాత్రం తప్పించుకోలేవు. పరమేశ విభూతిశ్చ సూక్ష్మతు సూక్ష్మతరాగతి. అత్తయ్య, ఇడ్లీ ఉడికిపోయి ఉంటుంది చూడండి. ఇందు, ఆఫీస్కి లేట్ అవుతుంది, రెడీ అయ్యావా? ఇందు, నిన్నే. రెడీ అయ్యానమ్మా. శరణ్యే త్రయంబకే గౌరీ. టిఫిన్ చేసే మరి, లేట్ అవుతుంది. నారాయణి నమోస్తుతే. దీని వరస చూస్తుంటే దేవుళ్లకు కూడా నైవేద్యానికి బదులు ఇడ్లీయే పెట్టేటట్టుంది. నానమ్మ, టిఫిన్ త్వరగా, లంచ్ బాక్స్ కూడా. మీ ముద్దుల మనవరాలకి అంతా మీ పోలికే. బారెడు పొద్దెక్కిన ఇంకా గాడిదల పడుకునుంది. వెళ్ళి దాన్ని లేపండి. గాడిదని నన్నన్నావా దాన్నన్నావే? అనుకున్నా అనగలనా అత్తయ్య గారు? దాన్నే అన్నాను. వెళ్ళి లేపండి. దీని తోలు తీసి డోలు వాయించాలి. నా మనవరాలు అని చెప్పి అస్తమాను నా పేరు జడగొడుతోంది. ఒసే మధు, Shake it, shake it, shake it. Move it, move it, move it, move it. అమ్మాడి యమ యమరే, అందాలు గుమ్మ గుమ్మరే, పిల్లేమో దుమ్ము దుమ్మరే, చుగ్గేమో మొక్క మజారే, ఒళ్ళంతా పళ్ళ బజారే, కవ్వించే మస్తు బహారే. డాన్స్లు ఆడుతుంది, డాన్సులు. ఒసే రాక్షసి, నీళ్లు పడకుండా దుప్పటి నా మీద వేస్తావా? ఒసే, పెళ్ళిడికొచ్చిన పిల్లలే మీరు. పొద్దున్నే లేచి పనులు అలవాటు చేసుకోకపోతే
రేపు అత్తారింట్లో నాన్న తిప్పులు పడుతూ కన్నందుకు పుట్టింటిని అంటారు. పెళ్ళైతే నేనెందుకు చేస్తాను ఈ పనులన్నీ? వచ్చి ఆ గొట్టంగాడే చేస్తాడు. అయినా మీతో పెద్ద టార్చర్ అయిపోయింది. పెళ్లి చేసేయండి, వెళ్ళిపోతాను. హా? ఓసే రమణి, నీ పెద్ద కూతురి పెళ్ళయ్యేదాకా ఇది ఆగేలా లేదు. పొద్దున్నే నిద్ర లేవదు గాని ఎవన్నో తీసుకుని లేచిపోయే బాపతే. నీతో హింస కంటే అలా జెండెత్తేయడమే బెటర్. నాన్న, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. చూసావరా రామచంద్ర నీ భార్య పెంపకం? నానా, కాఫీ మీకే. అరగంట నుంచి నీ నాటకం చూస్తూనే ఉన్నాను. పిల్లలంటే ఒక పద్ధతి పాడు ఉండాలంటారు. నీకు పద్ధతులు లేవు, పాడు అలవాట్లు బానే ఉన్నాయి. బారెడు పొద్దెక్కే దగ్గర నిద్ర, పాచి ముఖంతో కాఫీ. అబ్బే, కాఫీ మీకే. చల్లారిపోయిన కాఫీ చేతికిచ్చి ఎలా చల్లగా జారుకుంటుందో చూడు. కనిపెట్టేశాడు. ఉండండి, నేను వేడి చేసి తీసుకొస్తాను. వేడి చేసి నువ్వే తాగలే గాని సాయంకాలం నేను నా 10th క్లాస్ బ్యాచ్మేట్స్ రీయూనియన్ ఫంక్షన్కి వెళ్ళాలి. గుర్తుంది కదా? చెప్పారుగా మొన్న. చాలా మందిని చూసి 30 ఏళ్ళు పైన అయిపోయింది. క్లాసులో ఎంతమంది ఉన్నా క్లాస్ ఫస్ట్ ఒక్కడే ఉన్నట్టు మన జీవితంలో అందరికంటే ఒక్కో మెట్టు ఎక్కి గొప్పవాడైన మన స్నేహితుడిని ఆహ్వానిస్తున్నందుకు గర్విస్తున్నాను. అతనెవరో కాదు, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్, బిఎంఆర్ కంపెనీ చైర్మన్ మిస్టర్ రాజారావు. రే, కళ్ళు నెత్తికెక్కా? బాల్య స్నేహితుడు ఎదురుపడితే చూసి కూడా దూరంగానే ఉంటున్నావు. నిన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకొని మళ్ళీ మన క్లాస్ రూంలోకి, ఊర్లోకి, మన ఆట మైదానంలోకి వెళ్ళిపోవాలని ఎంత అనిపించిందో తెలుసా? అసలు పెళ్ళెందుకు వద్దంటున్నారు సార్? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు. అవి షూస్ చాలా గట్టిగా ఉంటాయి. మోసుకుని రా. ఎంతకాలం మూసుకొని ఉండేది? మీరు పెళ్లి చేసుకోకపోతే పోయారు, నన్ను చేసుకోవద్దనడం ఏంటి సార్? అన్యాయం కాకపోతే? పెళ్ళైన వాడు నాకు పిఏగా పనికి రాడు. నాకేమో మీరు తప్ప ఎవరు పనిచ్చి చావరు. అర్థమైందిగా? కారెక్కు. మన జీవితం ఇంతేనా సార్? యవనం కలిసి 15 ఏళ్ళది, కానీ ఏం లాభం? యవనం మొత్తం అడుగు కాస్త వెన్నెలైపోతుంది. పదండి సార్, పదండి, మంచి టింపరాలు చూసి కూతండి. పదండి సార్. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, నా మనవరాలి పెళ్లి కుదరడంతో దాచిపెట్టుకున్న డబ్బులతో నగ కొన్నానమ్మా. కొత్త నగ దేవుడి పాదాల దగ్గర పెట్టి మొక్కుకుని అయ్యో అయ్యో దేవుడా బయటికి వచ్చినా అమ్మా. ఎవడో దొంగోడి పొగలు సంచి కోసి నగ కాజేసినాడమ్మా. అయ్యో అమ్మా, బ్యాగ్ లో కుంకుమ పొట్లం పెట్టుకున్నా? అవును తల్లి, అర్చన చేయించిన కుంకుమ పొట్లం కట్టి పెట్టుకున్నాను. రేయ్, నిన్నే గళ్ళ చొక్కా.
ఎవత్రా ఇది మక్కని పట్టుకుని లిగ్గా కొట్టేస్తుంది. పద చూద్దాం. ఎంత ధైర్యం రా నీకు? హలో, ఎందుకు కొడుతున్నావు? చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పు. ముందు నా పెళ్లి గురించి ఆలోచించండి, ఆ తర్వాత అడుగుతాను. నువ్వు రూదర్ కాదురా, రూత్లెస్. ఒక మగాడిని పట్టుకుని అన్ని ఇంత కొడుతుంటే అడగవా? అసలు నువ్వు మగాడివేనా? నేను అడగను. అడుగు అంటున్నా. నేను అడగను. ఎక్స్క్యూజ్ మీ. హలో 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 ఎక్స్క్యూజ్ మీ. వినండి. నీ శాడిజం తగలయ్యా. ఆగు. అవసరం కూడా అమ్మాయిని పట్టుకోకుండా కోపంలో కూడా చుండి పట్టుకుంటావా? వెళ్ళు. ఆగరా. పరిగెత్తు. వెళ్ళు. దేవుడా దేవుడా ఉన్నాడు. ఉన్నావా ఉన్నావా? అయ్యో అయ్యో, చెయ్యి, రక్తం, శూలం. నేను తీస్తాను సార్, నేను తీస్తాను. సారీ సార్, పైకి తీయాల్సింది కిందికి తోసాను. సార్ బాగా టైట్ గా ఉంది, కొంచెం లూజ్ చేస్తాను సార్. సారీ సార్, సారీ సార్, సారీ సార్. ఇంత బతికి ఆర్దాన్ చేత్తో పొడిపించుకున్నారేంటి సార్? ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును. ఆయా సమయములైన శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు రే, మనమేమైనా ఒలింపిక్స్ కి వచ్చావారా? గోల్డ్ మెడల్ కొట్టడానికి అలా పరిగెడుతున్నావు. ఆ గోల్డ్ ఇచ్చే. నేను ఇవ్వను. ఇచ్చేరా బుజ్జి. నేను ఇవ్వను. రే, ఇప్పటి వరకేమో రన్నింగ్ రేస్ పెట్టావు, ఇప్పుడేమో తాగుడు బుత్తలు ఆడుతున్నావు. దొరికావంటే ఫుట్బాల్ ఆడేస్తాను రోయ్. ఆగు. ఇవ్వరా. ఇవ్వను. నేను ఇవ్వను. తీసుకో అమ్మా. అమ్మో, ఇది నానగే నానగే అమ్మా. దండాలమ్మా. అమ్మా ఏంటిది? జాగ్రత్త. ఏ కుమారి, నెక్స్ట్ షోకి 2 టికెట్లు తీవే. ఏమిటో ఈ పాడు జీవితానికి నగలు డబ్బులు చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది. నిన్ను కన్నందుకు నాకు చాలా గర్వంగా ఉందే దేవకి. ఒకప్పట్లో నగలు కాదు కదా, 4 సేర్లు బియ్యం కొనుక్కోవడానికి కూడా కష్టపడ్డానే. అలాంటిది నువ్వు ఇన్ని నగలు డబ్బులు కూడబెట్టావంటే ఇదంతా నీ తెలివితేటలేనే. నాకేం లోటమ్మా. పురాణాల్లో అక్షయ పాత్ర ఉండేది, అరేబియన్ కథల్లో అద్భుత దీపం ఉండేది. నా జీవితంలో నందు అనే బొమ్మ ఉంది. నా దగ్గర లేవురా. తాగు సచ్చినోడు. ఈ నారాయణ గాడు మళ్ళీ తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడు. కొట్టి కొట్టి సంపుతున్నాడు. డబ్బులు లేవా? లేవురా. నారాయణ, ఎందుకు కొడుతున్నావు?
ఊరికనే కొడతలేదమ్మా, డబ్బుల కోసమే కొడుతున్నాను. చూడు మదమ్మా, నా దగ్గర డబ్బులు ఏమన్నా కొట్టి లోపల పప్పు డబ్బాలోనూ ఉప్పు డబ్బాలోనూ దాచుకుని ఉంటావుగా, అవి ఇచ్చేయి. దెబ్బలు తిని చివరిగా ఇచ్చేది ఎందుకు? అలా గట్టి పెట్టండి తల్లి దీనికి. పెడతానులే గాని పది లోపలికి, బయట అందరు చూస్తున్నారు. రే ఎవర్రా చూసేది? పండే సంపేతను లోపలికి రా నారాయణ. డబ్బులు ఇస్తా కదా? ఇస్తాను. తప్పకుండా ఇయ్యాలి నా బంగారు తల్లి. అయ్యో బాబోయ్, అమ్మా రోజు తాగేసి వచ్చి అయ్య బాబోయ్, ఈ రోజు ఈ సంగతి డబ్బులు ఇస్తాను కొడతావా? దేవుడా, మళ్ళీ పెళ్ళాం మీదకి చేయలేస్తే చేతులు విరిచేస్తా. అయినా నిన్ననాలి. అలివేణి, 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 ఏముండావే? వచ్చావా? బలాదూరు తిరగడం అయిందా? ఇప్పుడు కాని అన్నం పెట్టవే అంటే చివాట్లు పెడతావేంటే? అసలు ఆడపిల్లలా ఉంటున్నావేంటే నువ్వు? పని పాట మానేసి ఈ సినిమాలు షికార్లు ఏంటే? ఎగ్జామ్స్ టైంలో చదవమని చంపుతారు, ఫ్రీ టైంలో అయినా సరదాగా ఉండనివరా? మంచినీళ్ళు పెట్టు. ఎవరు లోపల? రెండు బయటికి. నా పిల్లం నా ఇష్టం, కొడతాను చంపుతాను. మీరెవరు అడగడానికి? రెండు బయటికి. ఆ నారాయణ గడు మన ఇంటి ముందు అరుస్తున్నాడేంటి? వీడింటికి కూడా వచ్చాడా? అరే నువ్వెక్కడికే? ఎందుకు? ఆగవే. నా పిల్లం నా ఇష్టం, కొడతాను చంపుతాను. ఆగవే. చెరువాన్ని కూడా కుడతా. నువ్వు లోపలికి పో. నారాయణ నువ్వు కూడా వెళ్ళు. ఏంటా మెల్లేదే? నన్ను కొడుతుందా? నన్ను కొట్టినా పర్లేదు. అక్షరాల 500 రూపాయలు చొక్కా చింపేసింది. ఇదిగోండి చూడండి. దేవకి, నీ పెద్ద కొడుకు వచ్చాడు. ఎక్కడి దాకా వచ్చాడో? ఈ పాటికి రావాలే. రమణి, 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 ఏంటా వేలం పాట? చెప్పినవన్నీ కరెక్ట్ గా ఉండేస్తున్నారు కదా? రుచుల్లో మాత్రం అసలు తేడా రాకూడదు. ఓహో అలాగా? మరి ఇన్నాళ్ళు ఎలా తిన్నారేంటి? నువ్వు అద్భుతంగానే వంట చేస్తావనుకో, కాకపోతే అమ్మ కోసం ఉప్పు కారాలు తగ్గించేస్తావు కదా, అందుకని చెప్తున్నాను. ఒరే నాయనా, నా కోసం ఎవ్వరూ తగ్గించడంలే, అందరూ బాగానే తింటున్నారు. అవునవును, ఇక్కడ ఎవ్వరు ఏం తగ్గించిందే, మీకు బీపీ కంట్రోల్లో ఉంటుంది. మరి నువ్వు పెంచుతావు. సరే ఆగండి ఆగండి ఆగండి, వాడొచ్చే టైం అవుతుంది. అన్నీ రెడీ చేశారు కదా? ఇందు, ఆ మురుకులు ఎలా ఇవ్వు, రుచి ఎలా ఉందో చూస్తాను. ఈ మురుకుల సంగతి తర్వాత, ఈ ఉరుకులు పరుకులు ఏంటండి? మన పెళ్ళైన కొత్తలో నేను మా పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా నా కోసం ఇంత ఎదురు చూడలేదు మీరు. వచ్చేవాళ్ళు ఎలాగో వస్తారులేంటి, ఈ ఎదురు చూపులేంటి? అది కాదు రమణి, అడ్రస్ తెలుసుకోవడానికి ఇబ్బంది పడతారేమోనని నా కంగారు. అమ్మా
అన్నట్టు దొండకాయ రోటి పచ్చడి వాడికి బాగా ఇష్టం. అలాగే బెల్లం పాకంతో మరమరాలు ఉండలు చెయ్యి. నాన్న ఏంటిది? భోజనానికి వచ్చే వాళ్ళకి మరమరాలు ఉండలు పెడతారా ఎవరైనా? నవ్వుతారు నాన్న. నీకు తెలియదులే అమ్మా, రాగానే టీ కాఫీతో పాటు మరమరాలు ఉండలు పెడితే చాలా బాగుంటాయి, వాడికి ఇష్టం. ఒరేయ్, నువ్వు చెప్పినవన్నీ సిద్ధంగా ఉంటాయి, బుర్ర తినకో. అన్ని త్వరగా పనులు కానిచ్చి ఈ ఒంటిని కుందేలు అవతారాలు మార్చండి. అమ్మా, నువ్వు వెళ్ళి మంచి చీర మార్చుకో. రమణి, నువ్వు కూడా పిల్లలను కూడా మంచి బట్టలు వేసుకోమను. వాళ్ళు భోజనానికి వస్తున్నారా, ఫ్యాషన్ షోకి వస్తున్నారా? రెడీ అవుతానులేండి. వీడింకా రాలేదేంటి? అడ్రస్ దొరికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు ఏంటో. ఫోన్ చేద్దాం. వద్దులే, అస్తమానం ఫోన్ చేస్తే బాగోదు. వీళ్ళు రెడీ అయ్యారా లేదా? ఒరే నాన్న, నీ పెళ్లి కొనిచ్చిన పట్టు చీర మళ్ళీ ఇన్నాళ్ళకి కట్టాను. ఎలా ఉందో చెప్పు. పెళ్లి కొడుకుని చూడమంటావా ఏంటి? చూడవే, మనిద్దరికి ఉమ్మడి మొగుడు ఎవరైనా దొరుకుతాడేమో. ఇంకా ఊళ్ళో మాట్లాడుకున్నట్టు ఆ నాటు మాటలేంటి? ఆహా, తమరేదో అమెరికా నుంచి ఊడిపడ్డట్టు. నాకప్పట్లో అమెరికా సంబంధమే వచ్చింది. మీరే రమణి నా కోడలు కావాలి, రమణి నా కోడలు కావాలని బతిమలాడుకున్నారు మా నాన్నగారిని. ఏంటి, నేను బతిమలాడుకున్నానా? మీ నాన్న అడుక్కుంటే చేసుకున్నానే నిన్ను కోడలిగా. ఇంత వయసు వచ్చినా అబద్ధాలు చూడండి. రమణి, ఏంటి మా అమ్మ మాటకి మాట ఏదో సమాధానం చెప్తున్నావు? ఒరేయ్, ఇద్దరు ఆడాళ్ళ వ్యవహారంలో నీ పెత్తనమేంట్రా? అత్తా కోడళ్ళం మేమేం చూసుకుంటాం. మధ్యలో పోక చెక్క నేనేనా? చాలు తల్లి. ఏ రమణి, ఇంకా నువ్వేం చేస్తున్నావే ఇక్కడ? పోయి పచ్చరంగు పట్టు చీర కట్టుకోపో. ఆ చీరలో నువ్వు చాలా చక్కగా ఉంటావు. అలాగే అత్త, మిగిలిన పనులన్నీ అయ్యాక మార్చుకుంటానులే. అయినా మీ చీర అందం ముందు నా చీర అందం ఏముందిలే. ఏంటి, మునగ చెట్టు ఎక్కించి తోసేద్దామనేనా? నేనేం పడను, పోవే. అబ్బో, ఏం తిప్పుతుందో మూతి. అరే, మీరేంటే బూసి మెడలతో మట్టి గాజులతో ఉన్నారు? మన పెట్టెలో బంగారు నగలు మూలుగుతున్నాయా ఏంటి? ఉన్న నగలు చదువుకని బ్యాంకులో ఉన్నాయి, ఇంట్లో ఉన్నవి గిల్టువి. గిల్టువైతే ఏంటే, మీరేం పెట్టుకున్నా మహాలక్ష్మిలా ఉంటారు. నువ్వు కూడా 2 గిల్టు నగలు పెట్టుకోవే, ముసలి మహాలక్ష్మిలా ఉంటావు. నిన్ను ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా? చిన్న పెద్ద తేడా తెలియదే. ఎందుకు ఒకసారి ఇలా రా. పట్టుకో. ఆగవేంటే, నా మాట వినిపించుకోవు. నేను ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళాలని చెప్తే బలవంతంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అయినా ఎవరో గొప్పింటికి వెళుతూ ఇలా అందరూ ఒకే కారులో కిక్కిరిసి వెళ్ళడం ఎందుకో? దర్జాగా ఇద్దరిద్దరం ఒక్కొక్క కారులో వచ్చేవాళ్ళం కదా. రావచ్చు అత్తయ్య గారు, అలా ఇద్దరికో కారిస్తే మీ పెద్ద మనోడు మీరు ఒక కారులో వచ్చేసేవారు. కానీ వాడు నేరుగా ఇటు రాకుండా ఆఫీస్కి వెళ్ళేవాడు. ఇక మీ చిన్న మనోడు ఇటు రాకుండా పార్టీకి చెక్కేసేవాడు. చివరికి నేను మీ అమ్మాయి మాత్రమే వెళ్ళేవాళ్ళం. అది తెలుసు గనకే నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని అందర్నీ ఒకే దాంట్లో కుక్కాను. అవును, మీరేదో గొప్పవాళ్ళన్నారు. వెళ్తున్న రూట్ చూస్తే ఇలా ఉంది. ఈ ఏరియాలో కూడా రిచ్ ఫ్యామిలీస్ ఉన్నాయా? మామ్, డాడ్ మ్యాప్ పెట్టుకుని తీసుకెళ్తున్నారు. అది సందులు గొంతుల్లోకి తీసుకెళ్తోంది. అందుకే నాకు అడ్రస్ చెప్పి నాకు డ్రైవింగ్ ఇవ్వమన్నా ఇవ్వలేదు. చాలరా బాబు, పోయిన నెలే 6 చలాన్లు కట్టాను. నీ డ్రైవింగు నువ్వును. అమ్మా, ఈ కూల్ డ్రింక్స్ మాత్రమే చాలా? వేరే ఇంకేమైనా కావాలా? నాన్నని అడిగి చెప్పు. చాలేవే, మళ్ళీ మళ్ళీ తిప్పకండి. ఇంకేం వద్దులే కానీ చెప్పినవి తీసుకురా. ఏం లేదు కదా? షోరా? అంతేనే. ఓకే, తీసుకొస్తున్నా. అంతే అన్నా, ఇంకేం వద్దు. ఒక క్యారీ బ్యాగ్ లో వేసివ్వు. అయిపోయిందన్నా. Received 140 rupees. ఎక్స్క్యూజ్ మీ, ప్రగతి నగర్ 3rd స్ట్రీట్కి ఎలా వెళ్ళాలి? ఇక్కడ నుంచి ఈ వీధి మొత్తం ప్రగతి నగరే అండి. అమ్మయ్యా, ఇక్కడ రామచంద్రరావు అని ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తారు. ఆయన ఇల్లు ఎక్కడో తెలుసా అమ్మా? ఓ, ఇంటికి రాబోయే గెస్ట్లన్నమాట. తెలుసండి. రక్షించావు తల్లి. కాస్త చెప్పవా? చూపిస్తాను రండి. నడిచేందుకు కారెక్కమ్మా. అయ్యో, పర్వాలేదండి.
మేమేం కిడ్నాప్ గ్యాంగ్ కాదులేమ్మా. రే నందు, డోర్ ఓపెన్ చేయి. నానా, ఇక్కడ ప్లేస్ ఎక్కడుంది? రేయ్, సర్దుకుంటే అంతా ఉంటుందిరా. డోర్ తీ. నువ్వెక్కమ్మా. ఏంటమ్మా అలా చూస్తూ నిలబడ్డావు? ఎక్కు తొందరగా. నేరుగా వెళ్ళాలమ్మా? ఎక్కడో చూసినట్టుందే. ఎవరి అమ్మాయి? అన్నీ డౌట్గా చూస్తున్నాడేంటి? ఏంటి సైట్ కొడుతున్నావా? చిచి, మనోడికి బాగా డౌట్ కొట్టేస్తున్నట్టుంది. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కాబోయే అల్లుణ్ణి నోరు తెరిచి విందుకు రానా అంటే రమ్మని కూడా పిలవా? వచ్చి పిలిస్తే మాత్రం నువ్వు వచ్చేస్తావా ఏంటి? పిలిచి చూడు, వస్తానో లేదో. స్వామి, నువ్వు వచ్చే రకమే. వద్దులే. సరే సరే, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే? ఏ హలో హలో, ఏంటి బాయ్? నిన్ను అర్జెంటుగా చూడాలనుంది. గేట్ బయటే ఉన్నాను, వస్తే చూసెళ్తాను. వచ్చి వెళ్ళు. ఏంటో వచ్చి వెళ్ళేది? ఎవరికంటైనా పడ్డామంటే అంతే సంగతులు. నువ్వు వెళ్ళు బాబు, నేను రాలేను. చూస్తే చూడనే, అలా అయినా మన సంగతి మీ ఇంట్లో తెలుస్తుంది. అమ్మో, ఇంకేమైనా ఉందా? నువ్వు వెళ్ళు ప్రణయ్, ప్లీజ్. సరే, నువ్వు రావద్దులే, నేనే వస్తాను. రే, తమాషా చేస్తున్నావా? వెళ్ళు ప్లీజ్. నువ్వేం వీధి గేట్ వరకు రావాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నీ గుమ్మంలోకైనా రా, చూసి వెళ్ళిపోతాను కదా. ప్లీజ్ ప్రణయ్. ఇదిగో, నువ్వు వచ్చేంత వరకు మీ గేటు ముందు నుంచి నేను కదలను. బాయ్. అబ్బా, మొండి మనిషి. ఖచ్చితంగా నేను మొహం చూపించే వరకు అక్కడి నుంచి కదలడు. అందరూ కబుర్లలో ఉన్నారు. ఇంటి పక్క సందులో నుంచి కనబడొస్తే సరిపోతుంది. ఇందు, అమ్మా వస్తున్నా. అవునా రామా, అడగడం మర్చిపోయాను. ఇంటి బయట ఇంటికి అలివేణి రమణీయం అని భలే అందమైన పేరు పెట్టావు. అటు అమ్మగారి పేరు, ఇటు మీ ఆవిడ పేరు కలిసొచ్చేలా పెట్టి తెలివిగా తప్పించుకున్నావురా. ఏం తప్పించుకోవడంరా బాబు, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటారు. ఆ బోర్డు మీద మాత్రమే అత్తా కోడళ్ళు కలిసి ఉంటారు. మాటలతో పోటీ పడి మరీ పోట్లాడుకుంటారు. రే, సంధి చేద్దాను మధ్యలోకి వెళ్ళాననుకో, నేను బలైపోతాను. అత్తా కోడళ్ల మధ్య ఆ మాత్రం ఉండాలి, లేకపోతే దిష్టి పెడతారు. నేననకపోతే దానికి తోచదు, అదనకపోతే నాకు తిన్నదరగదు. చూసావా దేవకి, అత్త కోడళ్ళంటే ఇలా ఉండాలి. నీకు కోడళ్ళొచ్చే టైం అయింది, చూసి నేర్చుకో. అత్తయ్య, ఒట్టి కబుర్లతోనే కడుపు నింపేస్తారా ఏంటి? ఇందు, మధు,
మీరు అరిటాకులు మంచినీళ్లు తీసుకొచ్చి పెట్టండి. నేను అత్తయ్య వండినవన్నీ తెచ్చి వడ్డిచ్చేస్తాం. అమ్మా రమణి, నువ్వు కాస్తాగు, కూర్చో. భోజనాలు అవి ఇప్పుడే కాదు, గతికితే అతకదు అంటారు. ముందు మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడుకుని ఆ తర్వాత భోంచేద్దాం. అన్నయ్య, ఇవాళ నువ్వు బుక్ అయిపోయినట్టున్నావు. అబ్బాయి, యాక్చువల్గా నేను మనసులో ఒక ఆలోచన పెట్టుకునే వచ్చానమ్మా. నేనిక్కడికి వచ్చాక నా మనసులో మెదిలిన ఆలోచనని ఖాయం చేసేసుకున్నాను. ఏమా, మా పెద్దబ్బాయి నందుకి మీ పెద్దమ్మ ఇందునిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాను. దేవకి, నా ఆలోచనని నువ్వు ఎప్పట్లానే సమర్థిస్తావనే నమ్మకంతో ముందు నీకు ఈ విషయం చెప్పలేదు. అసలు ఆ మాటకొస్తే రామచంద్రతో సూచనప్రాయంగా కూడా ఈ విషయం ప్రస్తావించలేదు. దేవకి, నువ్వు నాకు ఎంత అనుకూలవతైన భార్యగా ఉన్నావో అలాగే ఇందు కూడా నందుకి అనుకూలవతైన భార్యగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాను. కరెక్టే కదా? ముందుగా చెప్తే పెళ్లి చూపులకు రావనే, భోజనానికని చెప్పి తీసుకొచ్చానురా. నువ్వు 1000 సంబంధాలు కాదన్నా, నేను 10,000 సంబంధాలు తెస్తానని నీకు తెలుసు కదరా. ఇన్నాళ్ళు తీసుకొచ్చిన సంబంధాల గురించి వదిలేస్తే ఇందు నీకు కరెక్ట్ అని బలంగా నమ్ముతున్నాను. నాకు చనువు, అడిగే హక్కుందని ఇందుని నా కోడల్ని చేయమని అడిగాను. మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. హలో, ఏంటి రావా నువ్వు? కనపడి వెళ్ళడానికి కూడా నీకు అంత కష్టమా? అసలు నా పరిస్థితి ఏంటో తెలుసా నీకు? ఏ, నాకంటే నీకు అక్కడే పనులు ఎక్కువైపోయా? నేను ఇంపార్టెంట్ కాదా నీకు? విందుకొచ్చిన వాళ్ళకి వడ్డిస్తూ కూర్చున్నావు నువ్వు. వాళ్ళు ఇక్కడికి వచ్చింది భోజనానికి కాదు, నా కోసం వచ్చారు. నీకోసం వచ్చారా? అవును, అసలు మేమెవ్వరూ ఊహించలేదు నన్ను కోడల్ని చేసుకుంటామని అడుగుతున్నారు. ఇంకే, బాగా డబ్బున్న సంబంధం అనుకుంటా కదా, చేసేసుకో. నువ్వు కూడా ప్రిపేర్ అయి ఉంటావు కదా. ప్రణయ్, నీకేమైనా పిచ్చా? నా గురించి ఇదే నన్ను అర్థం చేసుకుంది. సారీ సారీ, నువ్వు నాకు ఎక్కడ దక్కకుండా పోతావన్న భయంతోనే అలా కోపంగా మాట్లాడేశాను. నువ్వు వెళ్ళి మీ వాళ్ళతో మన ప్రేమ సంగతి గురించి చెప్పేసే. ప్రణయ్, నువ్వు చెప్పినంత తేలిక కాదు నేను ఈ విషయం మా నాన్నతో చెప్పడం. నీకు చేత కాకపోతే నేను వచ్చి చెప్తాను. నాకే భయం లేదు, నేను ఇప్పుడే వస్తున్నాను. ప్రణయ్ ప్లీజ్ ప్లీజ్, ప్రణయ్ వద్దు, దయచేసి అంత పని చేయకు. నువ్వు వచ్చేస్తే గొడవలు అయిపోతాయి. అయితే నువ్వే చెప్పు. ప్రణయ్, మా వాళ్ళతో ఈ విషయం మాట్లాడేంత ధైర్యం నాకు లేదు. నీకు చెప్పే ధైర్యం లేదంటావు, నన్ను చెప్పొద్దంటావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? నాకేం తోచడం లేదు, నాకు చాలా భయం వేస్తుంది. అసలు మీ వాళ్ళకి చెప్పడానికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? మా నాన్న నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. నేను ఈ విషయం చెప్తే ఆయన తట్టుకోలేరు, చాలా బాధపడతారు.
మీ అమ్మ అయ్య బాధపడకూడదు కానీ నేను ఎంత నరకం చూసినా పర్లేదా? ప్రణయ్ ప్లీజ్ ప్రణయ్, నేను అసలే నలిగిపోతున్నా, నువ్వు అలా మాట్లాడకు. ఇదిగో ఫైనల్ గా చెప్తున్నాను, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నీకు మన ప్రేమ విషయం చెప్పే ధైర్యం లేకపోతే వచ్చిన వాళ్ళు ఈ సంబంధం ఖాయం చేసుకోకుండా వెళ్ళేటట్టు చూడు. అలా కాదని ఈ సంబంధం ఖాయమై నువ్వు మరొకడి భార్య అయితే మాత్రం నేను ప్రాణాలతో ఉండను. ఇది బెదిరింపు కాదు, నా నిర్ణయం. నువ్వు వెళ్ళి నో చెప్పి మళ్ళీ నాకు ఆ విషయం చెప్పు. ఇందు, నువ్వు ఇంకొకటి భార్య అవుతుంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్విప్పుడు నో చెప్పకపోతే నేనే రావాల్సి ఉంటుంది, గుర్తుంచుకో.